నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. శీతాకాలంలో అధికార విపక్షాల మధ్య వాడి వేడి యుద్ధానికి రంగం సిద్ధమైంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈసారి సభలో 14 కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అణుశక్తి బిల్లు, జాతీయ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. అటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓట్ చోరీ, ఢిల్లీ పేలుళ్ల అంశంపై సమావేశాల్లో కాంగ్రెస్ పట్టుబట్టనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ భేటీకి హాజరయ్యారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేసింది మోదీ సర్కార్. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఎస్ఆర్ఐ, ఢిల్లీ వాయు కాలుష్యంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో పలు సమస్యలపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తనున్నట్లుగా వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి తెలిపారు. ఆక్వా రైతుల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నారని సమావేశంలో తెలిపినట్లుగా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరామన్నారాయన. డ్రగ్స్ అరికట్టడంపై పార్లమెంట్ కాలింగ్ అటెన్షన్ తీర్మానానికి నోటీస్ ఇస్తామన్నారు. హైదరాబాద్, ఏపీలో ఎక్కడో ఒకే చోట ఓటు ఉండాలని, 2 చోట్ల ఉండకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు మిథున్ రెడ్డి. అందరూ కూడా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఈ ట్యాబ్స్ వల్ల ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా దానిపైన చర్చ పెట్టి వాళ్ళకి సాయం చేసే పరిస్థితులు ఆంధ్రాలో ఉండాలని చెప్పి కోరాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన క్లారిటీ ఇవ్వకుండా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన చర్చ పెట్టి ఒక క్లారిటీ కావాలి, ప్రైవేటైజ్ చేయము అనే ఒక క్లారిటీ కావాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితిలో ఉంది. 6 నెలల నుంచి లేబర్ కాంపోనెంట్ రిలీజ్ కాని పరిస్థితి ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రైతుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆక్వా, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామంటున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. మనీ సర్క్యులేషన్లో తీసుకొస్తే ప్రభుత్వం యొక్క ఇన్కమ్ పెరగడంతో పాటు పేదవారికి ఉపాధి దొరుకుతుంది, వారికి జీవన పరిస్థితులు మెరుగుపడతాయనేది ఆనాటి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచనకు భిన్నంగా వీరు ఎన్ఆర్జీఎస్ పనులు సగం వరకు తగ్గించడం చాలా దురదృష్టకరమైనటువంటి అవసరం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని ఒక పక్కన చెబుతూ ప్రైవేటైజ్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఆదేశించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేయాలని, రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. దళారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్న వైనాన్ని పార్లమెంటులో చర్చించాలన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంట బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంపై మాట్లాడాలన్నారు. ఈ క్రాప్ అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ, జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలని ఆదేశించారు వైఎస్ జగన్. 18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంట్లో నిలదీయాలన్నారు. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలా ఒత్తిడి తేవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై చర్చించాలని సూచించారు. ఏపీకి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలని, ఏపీ హక్కుల కోసం గట్టిగా గలమెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను తెలంగాణకు తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్. తెలంగాణలోని యువతకు ఉపాధి కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు.
తెలంగాణలో పెట్టుబడుల కోసం ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్కు తెలంగాణ రైజింగ్ 2047గా నామకరణం చేశామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 31 జిల్లాలో 107,930 నామినేషన్లు వేశారు. సర్పంచ్ల కోసం 25,654 మంది పోటీ పడుతుండగా వార్డు స్థానాల కోసం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. రంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా, ములుగు, నారాయణపేట్, ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువగా నామినేషన్లు వేశారు అభ్యర్థులు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆరోపించారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. 18 నెలల పాలనలో కూటమి సర్కారు ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత వైఎస్ఆర్సీపీదే అన్నారు. భోగాపురంలో బాబు ఎందుకు భూసేకరణ చేయలేకపోయారని ప్రశ్నించారు బొత్స. బాగాపురం చూశాను. బాబురం ఎయిర్పోర్ట్ అది అలాంటి మన జిఎంఆర్ వాళ్ళు ఆ రోజు మేము శంకుస్థాపన చేసినప్పుడే అవలెట్ డేట్ అనౌన్స్ చేశారు. చేసి 4 రోజుల ముందే మేము దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దానికి తగ్గ భూసేకరణ చేశాము, దానికి తగ్గ పర్మిషన్లు తెప్పించాము, అన్నీ మేము చేసి ఇచ్చాము. వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ సంస్థ వచ్చి సర్వేగంతో కడుతుంది. వాళ్ళు ఫైనాన్స్ క్లోజెస్ ఎందుకు వచ్చే ఫైనాన్స్ క్లోజెస్ ఎక్కడ ఏ ఆటంకాలు లేవు కాబట్టి. జిల్లాల పునర్విభజనలో బాబుది ద్వంద్వ వైఖరి అని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాపూరును తిరుపతిలో కలిపిస్తే నీటి సమస్యలు వస్తాయన్నారు. చంద్రబాబు నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు కాకాని. జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఈరోజు రైతాంగం దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు పడతారో చెప్పనవి కాదు. రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య హక్కు లోవర్ రైపేరియన్ రైట్స్ కలిగినటువంటి మనుమూల మండలం కావచ్చు, ఈరోజు నీటి వినియోగించుకున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు, ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా, హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచెర్లపాడు గ్రామం దాకా వస్తాయి. రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో జరిగిన దారుణ హత్యల ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి తల్లి కృష్ణకుమారి, కొడుకు సాంబశివరావులపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నిందితులు చిలకలూరిపేట మండలం గణపవరంకు చెందిన రోహిత్ చౌదరి, రవి, షేక్ జావేదులుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సాంబశివరావుకు 2 ఏళ్ల క్రితం సాహితీతో వివాహం కాగా కలహాలతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. తన అక్కకు అన్యాయం జరిగిందనే కారణంతో ద్వేషం పెంచుకున్న సొంత బావమరిది రోహిత్ చౌదరి తన స్నేహితులు రవి, జావేదులతో కలిసి దారుణ హత్యలకు పాల్పడ్డాడు. సాంబశివరావు సంఘటనలో స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కృష్ణకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నెల్లూరులో జరిగిన ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. 7 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పెంచలయ్యపై కామాక్షి అనే గంజాయి వ్యాపారి కక్ష పెంచుకుందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తన వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని హతమార్చేందుకు కుట్ర పన్నిందని తెలిపారు. 10 మంది పెంచలయ్యపై దాడి చేసి హతమార్చారన్నారు. మా వేణు ఇన్స్పెక్టర్, నెల్లూరు రోడ్లో ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు 7 ముద్దాయిల్ని, ఈ హత్యలో పాల్గొన్న 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత
వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు, ఆ రోజు హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2, అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. ఇక అంతకుముందు పెంచలయ్య హత్య కుట్రదారు కామాక్షిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. బోనిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఆమె దగ్గర నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పోలీసుల అదుపులో A1 నిందితుడు జేమ్స్ ఉన్నాడు. కాలికి బుల్లెట్ తగలటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అదుపులో మరో 3 నిందితులు ఉన్నారు. మిగిలిన వారి ఆచూకీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. మహిళకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నియోజకవర్గంలో మంత్రి వ్యవహార శైలిపై చంద్రబాబు విచారణ చేపట్టాలన్నారు రాజన్న దొర. అధికారం ఆమె మంత్రి కదా, ఇటువంటి ఆరోపణలు లేబున్నప్పుడు వెంటనే వాళ్ళకి పిలిచి మందలించి బుద్ధిగించి ఇక నువ్వు చేయకండి అని చెప్పేస్తే అయిపోయి ఉండేది. లేదా బయటకు వచ్చిన తర్వాత ఆమె హోందాగా పోలీస్ అధికారులకు పిలిపించి దీని మీద దర్యాప్తు చేయమని చెప్పిన బాగుండేది. అలా కాకుండా మా మీద నిందలేదు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సమంజసమా అంటున్నాను. దురదృష్ట సంఘటనలు, దురదృష్ట కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేస్తే పోలీసులు తనను 24 గంటల పాటు విచారించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోన్, ఇంటి దగ్గర ఉన్న పిల్లల ఫోన్లు కూడా లాక్కున్నారని తెలిపింది. పిఏ సతీష్ మంత్రి కొడుకు ఫోన్లు ఎందుకు తీసుకోలేదని బాధితురాలు ప్రశ్నించింది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయకులను కూడా అనుమతించలేదని, ఎవరితో మాట్లాడనివ్వలేదని వెల్లడించింది. ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటో ఆందోళన చెందినట్లుగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించింది బాధితురాలు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరింది. ఎంక్వైరీ అయితే నాకేం చేయలేదు సార్. ఈ ఫోన్లు తీసుకున్నారు, వీళ్ళ సతీష్ గురించి అడిగారు, సెక్సువల్గా ఎక్కడెక్కడ ఎలా ఏం జరిగిందని చెప్తే నేను చెప్పడం జరిగింది. చాలా పెయిన్ అయితే అనుభవించానని చెప్పాను. నేను ఈవినింగ్ విడిచిపెట్టారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న నైట్ అంతా ఉంచారు. నా పిల్లలు 3 పిల్లలు ఏం తిన్నారో ఏం లేకుండా కూడా ఫోన్ కూడా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఎవరు నన్ను కలవనివ్వలేదు, ఇచ్చేయలేదు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ, గ్రామ, మున్సిపల్ వార్డుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి పెద్దపీట వేస్తామన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఇరు వర్గాల మధ్య పోరు కాస్త తహసీల్దార్ ఆఫీస్కు తాళం వేసే వరకు వెళ్లింది. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పక్కన పెట్టిన అధిష్టానం పార్టీ ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్రెడ్డికి ప్రాధాన్యం ఇస్తోంది. నియోజకవర్గంలో శంకర్రెడ్డి ఆధిపత్యం చెలాయించడంతో ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణవనంలో ఇసుక అక్రమ రవాణాపై శంకర్రెడ్డి వర్గం భగ్గుమంది. ఎమ్మెల్యే కుమారుడు నారాయణవనం జెడ్పీటీసీ కోనేటి సుమన్ కు చెందిన ట్రాక్టర్ను పట్టుకొని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. దీంతో ఆగ్రహించిన సుమన్ ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేయించారు. విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తహసీల్దార్ రోజారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర సమక్షంలో ఆఫీస్ కార్యాలయం తాళం పగలగొట్టి ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు ప్రయాణికుడిపై దాడి చేశారు. ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని కొట్టారు. తమ కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటామంటూ ప్రయాణికుడిపై దాడి చేశారు. మహిళల దాడితో ప్రయాణికుడు నివ్వెరపోయాడు. తుని నర్సీపట్నం బస్సులో ఈ ఘటన జరిగింది.
ప్రజా ఉద్యమం ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జరుగుతుందని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు తెలిపారు. జామీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ, సిపిఎం, జనసేన, బీజేపీ, యూటీఎఫ్ నేతలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం జరగాలని ఆకాంక్షించారు. అప్పుడే స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు విమర్శించారు. పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఉద్రిక్తత నెలకొంది. దేవరగుంట, జంగంగూడెం గ్రామాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. చింతలగట్టు RS నెంబర్ 1 ప్రభుత్వ భూమిలో సాగు విషయంలో నెలకొన్న వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 2 గ్రామాలకు చెందిన 4 రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. ఫుట్పాత్ పై అక్రమంగా వెలిసిన షాపులను టీఎస్ఐఐసి అధికారులతో కలిసి కూల్చేశారు పోలీసులు. మైండ్ స్పేస్ కు వెళ్లే దారిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్టులు, దుకాణాలు ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనదారుల ఇబ్బందిని గుర్తించిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక దుకాణంలో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఒకదానికొకటి మంటలు వ్యాపించడంతో 30 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బొమ్మల షాపులు కావడంతో దాదాపు దుకాణాలన్నీ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ప్రగతి నగర్లోని ఐడియల్ కిచెన్లో బెల్లం పాయసంలో పురుగులు రావడం కలకలం రేపింది. కస్టమర్లు పాయసంలో పురుగులు చూసి కంగుతున్నారు. రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. అయితే పాయసంలో పురుగులు వస్తే చస్తారా అంటూ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని కస్టమర్లు మండిపడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ గడువును 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 7 రోజులు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్ లో తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ 2వ దశలో ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. కొత్తగా ప్రకటించిన మార్పుల ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11కు మారింది. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూరు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుపూర్ నుంచి కారాయికుడికి వెళ్తుండగా మరో బస్సు కారాయికుడి నుంచి దిండిగల్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సుల్లో మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీ వాసులకు కాస్త ఊరటనిచ్చే వార్త. 15 రోజులుగా తీవ్ర స్థాయిలో నమోదవుతున్న వాయు కాలుష్యం ఇవాళ కాస్త తగ్గింది. నిన్న 305 ఉన్న AQI నేడు 270గా నమోదైంది. రాజధానిలో వాయు కాలుష్యానికి తోడు చలి తీవ్రత పెరుగుతూ వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు నాణ్యత పడిపోయి పొగమంచు కమ్ముకోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ 3 నిబంధనలు అమలు చేసిన ఢిల్లీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులు 50% మందితో పనిచేయాలని, మిగతా వారు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించింది. దిత్వా తుఫాను తీరాన్ని సమీపిస్తున్న దృష్ట్యా తమిళనాడు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలతాడు తురై, అలాగే విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరి,
కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పుదుచ్చేరి, తమిళనాడులోని కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే పెనుగాలులు, వర్షం ప్రారంభమైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. దిత్వా తుఫాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో 153 మంది మృతి చెందారు. మరో 191 మంది ఆచూకీ తెలియరాలేదు. తుఫాను విధ్వంసం నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు అనురా దిశనాయకే. దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ప్రజలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 800 సహాయ శిబిరాలకు దాదాపు 80,000 మందిని తరలించారు. వేలాది మంది పోలీసులు, నావికా సిబ్బంది, సైనిక బలగాలు ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. దిత్వా భీభత్సానికి అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో పొరుగు దేశానికి సాయం అందిస్తోంది. వాయుసేన విమానంలో ఆహార పదార్థాలు, అత్యవసర ఔషధాలను తరలించింది కేంద్ర ప్రభుత్వం. 2 చేతక్ హెలికాప్టర్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది శ్రీలంక వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో వీరు పాల్గొంటున్నారు. ఇండోనేషియాలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదలు, కొండ చర్యలు విరిగిపడి 279 మంది మృతి చెందగా మరో 174 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర సుమత్రా ప్రావిన్స్ అత్యధికంగా ప్రభావితమైంది. వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడం, కమ్యూనికేషన్ లైన్లు తెగిపోవడంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల కారణంగా ఇల్లు దెబ్బతినడంతో 3,000కు పైగా కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గాజాలో మరణ మృదంగం కొనసాగుతోంది. అక్టోబర్ 10 కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినా ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది. తాజా అటాక్స్ లో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 70,100 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లుగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచే 352 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజాక్ హర్టాగ్కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. క్షమాభిక్ష కోసం అధ్యక్ష న్యాయ విభాగాన్ని సంప్రదించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. మోసం, నమ్మక ద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు నెతన్యాహు. ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానమంత్రిగా నిలిచారు. సంపన్న రాజకీయ మద్దతుదారులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. నెతన్యాహును క్షమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను కోరిన వారాల వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అధిక పన్నుల కారణంగా అమెరికాకు భారత ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్లో అమెరికాకు భారత్ ఎగుమతులు 28.5% మేరకు తగ్గిపోయాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ మధ్య ఎగుమతులు $8.83 బిలియన్ నుంచి $6.31 బిలియన్ తగ్గిపోయాయని తెలిపింది. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎగుమతులు 79%, హాంకాంగ్ కు 11%, బెల్జియంకు 8% పెరిగాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాలకు చెక్ పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జో బైడెన్ ఆటో పెన్తో సంతకం చేయడం ద్వారా వెలువరించిన కార్యనిర్వాహక ఆదేశాలు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. వాటికి ఇకపై ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. జో బైడెన్ తన పదవీ కాలంలో దాదాపు 92% ఆదేశాలపై ఆటో పెన్తోనే సంతకాలు చేసినట్టు ట్రంప్ తెలిపారు. బైడెన్కు తెలియకుండా ఆ ఆటో పెన్ను ఆయన సిబ్బంది ఉపయోగించినట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 దుర్మరణం పాలయ్యారని, మరో 10 మందికి గాయాలయ్యాయని శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉద్దేశపూర్వకంగానే దుండగులు కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూకేలో భారత్కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బోర్స్టర్ ప్రాంతంలో నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విజయ్ కుమార్
షియోరాన్ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో 5గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. విజయ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీలను సంప్రదించారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితుల ప్రభావంతో పసిడికి డిమాండ్ పెరుగుతోంది. వారం రోజుల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ ₹129,820 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు ₹119,000గా ఉంది. ఇక కిలో వెండి ₹192,000కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. రాంచీ వన్డేలో దక్షిణాఫ్రికాకు 349 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. సఫారీ జట్టు గెలవాలంటే 350 పరుగులు చేయాలి. ఆచితూచి ఆడుతున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు భారత బౌలర్లు. ఇప్పటి వరకు సఫారీ జట్టు 8 వికెట్లు కోల్పోగా విజయానికి 2 వికెట్ల దూరంలో ఉంది భారత్. రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. సెంచరీతో ఇరగదీశాడు. వన్డేలో 52వ సెంచరీ పూర్తి చేసి అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలతో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 83 సెంచరీలు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 7,000 శతకాన్ని కింగ్ కోహ్లీ సాధించాడు. వన్డే క్రికెట్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు. 398 వన్డేల్లో 351 సిక్స్లు కొట్టిన అఫ్రీదీ రికార్డును బ్రేక్ చేశాడు. 277 వన్డేల్లోనే రోహిత్ శర్మ 352 సిక్స్లు బాదాడు. ప్రస్తుతం సఫారీలతో రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో ఈ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ వన్డేలో 11,426 రన్స్ చేశాడు. దక్షిణాఫ్రికాతో టీమిండియా T20 సిరీస్కు ముందు పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ పంజాబ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లోనే శతకం బాదాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 310 పరుగులు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనే ఇది 2వ అత్యధిక స్కోర్. ఓవరాల్గా T20లో 4వ అత్యధిక స్కోర్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.